ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇప్పుడు అధికార పార్టీలో అలజడి రేపుతోంది. ఒకవైపు ఎన్నికలకు సిద్ధం కావాలని చెబుతూనే ఇష్టారీతిగా అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు చేపట్టడాన్ని వైసీపీలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. సిట్టింగులు అసంతృప్తితో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పనితీరు సరిగా లేదని, ప్రజల్లో అసంతృప్తి ఉందని మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలతో సహా భారీ ఎత్తున అభ్యర్థులను మార్చేయాలన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కాదు, ధిక్కరించడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే 11 మందిని మార్చేసిన జగన్ 45 మందితో ఇలా మార్చేయనున్న వారి రెండో జాబితాను సిద్ధం చేసినట్లుగా చెప్తున్నారు. అంతేకాకుండా మూడో జాబితా కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 90 మంది వరకు అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీ అగ్రనాయకత్వం చెబుతోంది. దీంతో ఎక్కడికక్కడ అభ్యర్థుల్లో అసంతృప్తి రగిలిపోతోంది. కనీసం సీనియర్లు, మంత్రులు అని కూడా చూడకుండా పక్కకు నెట్టేయడం, కొందరికైతే అసలు పార్టీ టికెట్లే ఉండవన్న వార్తల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్లు రహస్యంగా సమావేశమై జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని, తీరు మార్చుకోకుంటే పార్టీ వీడడానికైనా వెనకాడరాదని తీర్మానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ కొందరు నేతలు ఇలా ఇష్టారీతిన నియోజకవర్గాలను మార్చేయడంపై అధిష్టానాన్ని నిలదీస్తున్నారని అంటున్నారు. సాక్షాత్తు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానం పెద్దలు చెబుతున్నా అయితే ఏంటి, వీ డోంట్ కేర్ అంటున్నారని పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా సీఎం నిర్ణయం తీసుకుంటే తాము అంగీకరించేదే లేదని ఇప్పటికే కొందరు నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కటై తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. ఓ వైసీపీ ఎంపీ బెంగళూరు గెస్ట్ హౌస్ ఈ అసంతృప్త నేతలకు శిబిరంగా మారినట్టు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆ ఎంపీ బెంగళూరు గెస్ట్ హౌస్ లో సమావేశమైన వైసీపీ అసంతృప్త మంత్రులు, ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబావుట ఎగరేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ తన ఇష్టానుసారం సీట్ల మార్పిడి చేస్తా అంటే కుదరదని మంత్రులు, ఎమ్మెల్యేలు ఖరాఖండిగా నిర్ణయించుకున్నట్లు సన్నిహితుల నుండి సమాచారం బయటకు పొక్కింది. ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి నిధులు రాకపోయినా తాము సొంత ఖర్చులతో నియోజకవర్గాన్ని, కార్యకర్తలను జారిపోకుండా చూసుకున్నామని, ఇప్పుడు హఠాత్తుగా నియోజకవర్గం మార్పిడి చేస్తే తమ పరిస్థితి ఏమిటని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారని అంటున్నారు. ఒకవేళ తమకు స్థానచలనం తప్పదు అంటే పార్టీని వదలక తప్పదని మరికొందరు ఎమ్మెల్యేలు ఖరాఖండిగా చెప్పేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంలో మంత్రుల వ్యాఖ్యలు, పరిస్థితి చూసిన కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే పక్క చూపులు చూడడం మొదలెట్టేశారని, తెలుగుదేశంతో టచ్లోకి వచ్చేశారని అంటున్నారు. సీటు విషయంలో పట్టుబట్టబోవని, తెలుగుదేశంలో చేర్చుకుంటే చాలని కూడా వారు అంటున్నారని చెప్తున్నారు. సంక్రాంతి అనంతరం ఈ నేతల చేరికలు ఉండనున్నట్లుగా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బెంగళూరులో సమావేశం పార్టీపై తిరుగుబాటుకు సంకేతంగా చెబుతున్నారు. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చేసిన జగన్ ఇప్పుడు మరో 45 మందితో రెండో జాబితా సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి తొలి వారంలో ఈ రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలైతే చెప్తున్నాయి. అయితే ఈ జాబితా విడుదల తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే జనవరి తర్వాత ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాక్షాత్తు మంత్రులే వైసీపీని వీడే అవకాశం మెండుగా ఉన్నాయని, అలాగే మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే వైసీపీపై తిరుగుబాటు ప్రకటించి బహిరంగ విమర్శలకు దిగనున్నారని అంటున్నారు. ఇక ఇదే క్రమంలో అసంతృప్త ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇంకెన్ని రహస్య సమావేశాలు నిర్వహించనున్నారు అన్న దానిపై కూడా రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.